everyone, welcome to 64 hours. ఈ రోజు మనం డబల్ మసాలా ఎగ్ బిర్యానీ చేస్తున్నామండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. సో చూసారు కదా, వేసేటప్పుడు అన్నీ కూడా మీకు మెజర్మెంట్ కొలతతో చూపిస్తాను. ఫస్ట్ ఏం చేద్దామంటే పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేద్దాం. సో నెక్స్ట్ అందులో ఒక హాఫ్ కప్ ఆయిల్. పర్ఫెక్ట్ అండి, ఇది డబల్ మసాలా ఎగ్ బిర్యానీ. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా చెక్క, ఇలాచి వచ్చి ఒక 3, లవంగాలు వచ్చి ఒక 5-6 అండి. కొద్దిగా ఫ్రై అవ్వాలి. సో డబల్ మసాలా ఎగ్ బిర్యానీ ఇలాంటి బాండీలో కూడా చేయించండి. కుక్కర్లోనే కాదు, రైస్ కుక్కర్లో మామూలుగానే కాదు, ఇలా బాండీ మీద కూడా చేసేయచ్చు అనమాట. ఒక కప్ ఆనియన్, మొత్తం హాఫ్ కేజీ రైస్ అండి ఇది. సో చూసారు కదా, బిర్యానీకి అనేది ఎప్పుడైనా సరే మీరు ఏంటంటే ఆనియన్స్ ఆ సైజులో తరగాలండి. అలా కరిగితేనే బిర్యానీ అనేది పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది, చూస్తానికి కానీ బాగుంటుంది. నోటే కాదండి, కంటికి కూడా అందంగా కనపడాలి, అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చి గ్రీన్ చిల్లీ అండి. చూడండి, అలా మధ్యలో ఒక 5-6 గ్రీన్ చిల్లీ వేసాను. సో ఎండాకాలం ఏంటంటే ఖచ్చితంగా మీరు ఈ గుడ్డుతో పాటు ఏదైనా ఒక జ్యూస్ తీసుకోండి. చూడండి, నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, 1/4 కప్ అండి అది. ఇప్పుడు హాఫ్ కేజీ బిర్యానీ రైస్కి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్. సహజంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎప్పుడు కూడా ఏంటంటే అల్లము వెల్లుల్లి సమపాడులో తీసుకొని మిక్సీ వేస్తారనుకోండి, పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. మీరు ఆ 2 నిమిషాలు మీరు బతికిచ్చారనుకోండి, టేస్ట్ అనేది మారిపోతుంది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత వెంటనే బాగా కలపాలండి, లేదా అడుగు పెట్టేస్తుంది. 64 hours ఛానల్లో ఎప్పుడు కూడా ప్రతిదీ వివరంగా చెప్తానండి, ఎందుకంటే కొత్తగా చేసేవాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేయాలి, జాగ్రత్తగా చేయాలనే ఉద్దేశం నా ఉద్దేశం అండి. ఆనియన్స్ అన్ని బాగా మగ్గిపోయినాయి. అప్పుడు ఒక కప్పు టమాటాలు, పుదీనా ఒక కప్పు. సో కొత్తిమీర కలిపిందండి, అది 2 కలిపి ఒక కప్పు. సో అలా బాగా కలిపేసాం కదండి. తర్వాత గరం మసాలా 1 టీ స్పూన్. మీకు నాన్ వెజ్ తినేటప్పుడు ఇంట్రెస్ట్ అయితే కనుక ఈ ప్లేస్లో మీరు చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు. కారం వచ్చి 2 టీ స్పూన్లు. సో సాల్ట్ అండి, సాల్ట్ మాత్రం చూసుకోండి, 1 టీ స్పూన్ వేస్తున్నాను. ఉప్పు కారం వేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలండి. నెక్స్ట్ వచ్చేప్పటికి హాఫ్ కప్ కర్డ్. సో బాగా మిక్స్ చేసేయండి. చూడండి ఎలా వస్తుంది. అట్లాగే నేను షార్ట్ ఫిల్మ్స్ అవన్నీ చేస్తాను కదా, వాటిలో కూడా మాకు ఒక రోజు షూట్ చేసేటప్పుడు మాకు అర్థమైపోద్ది ఈ సినిమా ఉంటుందా పోద్దా దొబ్బుద్దా అని. కానీ చేయగలిగింది బిగిన్ చేసిన తర్వాత ఆపలేంగా, అందుకని కంటిన్యూ చేస్తాం. మీకంటే ముందు మాకే తెలుస్తుంది ఆ సినిమా ఉంటుందా పోద్దా అని సంగతి, కాబట్టి అప్పటికే బిగిన్ చేసేస్తాం. ఇప్పుడు డబల్ మసాలా ఎగ్ బిర్యానీ కదండి, అప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ మనం ఎందుకంటే డబల్ మసాలా కదా, మధ్యలో ఏంటంటే కొద్దిగా ఎగ్ దంచుకుంటారు. సో ఇప్పుడు మూత పెట్టి ఒక 5 minutes బాగా మగ్గాలండి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఎగ్ తీసి పక్కన పెట్టేసుకుందామండి. ఎందుకంటే సహజంగా ఆయిల్లో ఫ్రై చేస్తారు కొంతమంది కదా, అలా కంటే కూడా ఇలా దాంట్లో కర్రీలో వేస్తే ఆ కర్రీ కూడా ఏంటంటే చక్కగా ఎగ్గు పెట్టుద్ది. సో ఇప్పుడు వాటర్ అండి, చూడండి 3 గ్లాసులు వాటర్, అంటే హాఫ్ కేజీకి నేను 3 గ్లాసులు వాటర్ పోసానండి. అంటే కొబ్బరి పేస్ట్ అండి, పచ్చి కొబ్బరిని మనం మిక్సీ వేసాం. ఒక 2 టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరి. ఈ పచ్చి కొబ్బరి వేస్తేనే పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. ఈ విషయంలోనే మీరు ఒకసారి ఉప్పు కారాలు చూసుకోండి. సో మూత పెట్టి ఒక 10 minutes బాగా మీడియం ఫ్లేమ్ మీద మగ్గనిద్దామండి. సో 10 minutes అయిపోయింది, చూద్దాం. 10 minutes అయిపోయిందండి. చూడండి బాగా అలాగా మరకాగిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు చూడండి, వాష్ చేసిందండి, హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను. బాగా వాష్ చేసిన రైస్ అది ఒక ½ an hour నానబెట్టామండి. డబల్ మసాలా ఎగ్ బిర్యానీ. ఈ వాటర్ అంతా బాగా ఇంకిపోయేట్టుగా రైస్లోకి చేసేంత వరకు ఒక 10 minutes అయిపోతుంది. మీడియం ఫ్లేమ్లో చేయండి. ఒక 10 minutes అయిపోయింది, చూడండి అలా వచ్చింది కదా. సో కొద్దిగా వాటర్ కొద్దిగా ఉన్నప్పుడే మనం ఏం చేద్దాం, సో మనం ఎగ్స్ వేసాం కదా ఇందాక, ఆ ఎగ్స్ అన్ని కూడా వేసేద్దాం దాని మీద.
ఇలా రైస్ తోటి మనం కప్పేసామనుకో పర్ఫెక్ట్గా సెట్. సో తర్వాత ఏం చేద్దాం, మళ్ళీ కూడా మూత పెట్టి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో బాగా మగ్గదీయాలండి. డబల్ మసాలా ఎగ్ బిర్యానీకి కొద్దిగా రేటా కూడా ఉంటే బాగుంటుంది కదా పెరుగు చట్నీ. చూడండి, కొద్దిగా ఆనియన్స్, కొద్దిగా పచ్చిమిర్చికాయ, కొద్దిగా ఆనియన్స్, గ్రీన్ చిల్లీ అండి, కొద్దిగా వేసేద్దాం. సో తర్వాత దాని గింజలు, కొద్దిగా సాల్ట్, సో కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం. బాగా మగ్గిపోయింది కదండి. ఇప్పుడు చూద్దాము డబల్ మసాలా ఎగ్ బిర్యానీ. సో చూసారు కదా, పర్ఫెక్ట్గా డబల్ మసాలా ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. సో ఇలాంటి వీడియోస్ కోసం మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, రైట్.